రామాయణ భారతాలు పురాణాలు చదవని వాళ్ళకు కూడా కొన్ని పాత్రల గురించి కొంతైనా తెలుస్తుంది. అలాంటి లోక ప్రసిద్ధి చెందిన పాత్రల్లో ఏకలవ్యుడి పాత్ర ఒకటి. ఏకలవ్యుడు ఒక ఎరుకల కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి హిరణ్యధన్వుడు. సహజంగానే ఎరుకల వారికి విలువిద్యలో ప్రవేశం ఉంటుంది. ఏకలవ్యుడికి అందులో మరీ ప్రావీణ్యం ఉంది. తాను నిషాద ఎరుకల కుటుంబంలో పుట్టినప్పటికీ విలువిద్యలో అగ్రగణ్యుడిగా నిలవాలనుకున్నాడు. ఒకరోజు ఏకలవ్యుడు అస్త్రవిద్యలో గురువర్యుడు అయిన ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళి, అయ్యా, నాకు మీ దగ్గర శిష్యరికం చేయాలనుంది అని అడిగాడు. ద్రోణుడికి నిషాద బాలుడైన ఏకలవ్యుని శిష్యునిగా స్వీకరించడం ఇష్టం లేకపోయింది. కానీ ఆ మాట బహిరంగంగా చెప్పకుండా బాగా సాధన చెయ్యి, అదే వస్తుంది అన్నాడు. ఏకలవ్యుడు రెట్టించలేదు. ద్రోణుడన్న ఆ మాటనే ఆశీర్వాదంగా భావించి వెనుదిరిగి వెళ్ళాడు. అంతేకాదు, ద్రోణాచార్యుడు విగ్రహాన్ని తయారు చేసుకుని భక్తిగా నమస్కరించాడు. ఇక ఆ విగ్రహాన్నే నిలువెత్తు దైవంగా, ప్రత్యక్ష గురువుగా తలుస్తూ కఠోర దీక్షతో విలువిద్యలో అపార నైపుణ్యం సంపాదించాడు. ఏకలవ్యునికి విలువిద్యలో ఎంత నైపుణ్యం అబ్బిందంటే, కళ్ళతో చూడకుండా కేవలం శబ్దాన్ని బట్టి బాణాన్ని ప్రయోగించగలడు. కంటితో చూస్తూ వేసిన వారికే ఎన్నోసార్లు గురి తప్పుతుంది. కానీ ఏకలవ్యుడు మటుకు శబ్దవేది విద్యలో ఆరితేరినవాడు కావడంతో గురి తప్పదు. ద్రోణాచార్యుడు అస్త్రవిద్యలో సాటిలేని మేటి. అందుకే భీష్ముడు కౌరవ పాండవులకు ద్రోణాచార్యుని అస్త్రవిద్యలు నేర్పించేందుకు గురువుగా నియమించాడు. గురువు అందరికీ సమానమే, కానీ శిష్యులు అనేక రకాలుగా ఉంటారు. ద్రోణుడు అందరికీ నేర్పిస్తున్నప్పటికీ అర్జునుడు అందరికంటే మిన్నగా ఉన్నాడు. దాంతో అర్జునుడిపై ద్రోణుడికి మహాప్రేమ. తన అనుంగు శిష్యునిగా భావించి ఎన్నో కిటుకులు నేర్పాడు. ఓ సందర్భంలో ద్రోణుడు తన శిష్యునితో కలిసి వేటకు వెళ్ళాడు. అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత వారి వెంట ఉన్న కుక్క అరిచింది. కొంత దూరంలో ఉన్న ఏకలవ్యుడు ఎవరు ఏమిటి అని చూడకుండానే శబ్దవేది విద్యలో గటికుడు కనుక కుక్క మురిగిన దిశగా బాణం వేశాడు. ఆ బాణం సరిగ్గా కుక్కకి తగిలింది. కుక్క మూలుగుతూ పడటంతో ఏకలవ్యుడు అటుగా వచ్చాడు. తన గురువు ఎదురుగా కనిపించడంతో ఆనందానికి గురయ్యాడు. ఏకలవ్యుడు విలువిద్యా చాతుర్యానికి ద్రోణుడు మనసులో ముగ్ధుడయ్యాడు. అర్జునుడికి మాత్రం కోపం, దుఃఖం పొంగుకొచ్చాయి. తనను విలువిద్యలో అందరికంటే ప్రతిభావంతుడిగా తయారు చేస్తానని మాట ఇచ్చి తప్పారు అనిపించింది. అక్కడ గురువుగారి విగ్రహం కూడా ఉంది. అంటే తనను మాయ చేసి ఎరుకల వాడిని మరింత ప్రతిభాశాలిగా తీర్చిదిద్దారు అని అనుకున్నాడు. దాంతో గురువుగారు, మీరు మాట తప్పారు, మీకు నాకంటే నిషాదుడే ఎక్కువ కదూ అనేశాడు. ద్రోణుడు అర్జునుడు బాధపడడం చూడలేకపోయాడు. నిజంగానే తాను అర్జునుడికి ఇచ్చిన మాట నెరవేర్చలేదేమో అని భావించాడు. దాంతో ఏకలవ్యుని వైపు తిరిగి, ఏకలవ్య, విలువిద్యలో నువ్వు నిజంగానే ఘనత సాధించావు, మరి నా గురుదక్షిణ ఏది అన్నాడు. ఏకలవ్యుడు గురువు మెచ్చుకోవడంతో అంతులేని ఉద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లతో కాళ్ళ మీద పడిపోయి, కోరుకోండి అయ్యా, నేను ఇవ్వగలిగింది ఏదైనా ఇస్తాను అన్నాడు. ద్రోణుడు, నీ కుడి చేతి బొటనవేలు ఇస్తావా అన్నాడు. ఏకలవ్యుడు నిర్వికారంగా తన బొటనవేలు కోసి ఇచ్చాడు. అంటే తన ప్రాణానికి ప్రాణమైన విలువిద్యను త్యాగం చేశాడు. తన గురుభక్తిని చాటుకుని చరిత్రలో చిరకాలం నిలిచిపోయాడు.